ఓకే. సో రాజుగారు ఇప్పుడు గోధుమ అట్లు. అవునండి. సో గోధుమ పిండితో అనగానే అందరికీ గుర్తొచ్చేది చపాతీలు, పుల్కాలు ఇవే కదా. ఎస్. గోధుమ పిండితో అట్లు ఎలా ఉంటాయి? టేస్టీగా ఉంటుందా? చాలా బాగా వస్తుందండి. అవునా? కొంచెం లైట్ గా దీనికి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. ప్లస్ ఏంటంటే ఇది ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకునే అట్లా అనమాట. Yes. ఓకే. జనరల్ గా అయితే మనం దోశలు లాంటివి వేసుకోవాలంటే పిండి ముందు రుబ్బి పెట్టుకోవడం ఇలా ఉంటాయి కదా. సో అవును. దీనికి అంత శ్రమ ఉండదు. లేదండి. ఓకే ఓకే. మరి గోధుమ అట్లు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ అట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పెరుగు అరకప్పు, పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇన్స్టెంట్ అన్నారు. సో First దీంట్లో కొంచెం prepare- ఫ్లేవరింగ్ కూడా ఇస్తున్నానని చెప్పాను కదా. అవును. సో దానికోసం ఒక మిక్సీ జార్లో ఓకే. పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం, ఓకే. కొద్దిగా ఇంగువ అండి. ఓ ఇంగువ కూడా గ్రైండర్లో వేసుకోవాలా? ఎస్ అండి. అంటే దీంట్లో బాగా కలిసిపోతుంది. ఓకే ఓకే. సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో అయితే మీరు మిక్సీ పట్టేలోగా మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కనుగుడ్లు తెల్లగా అందంగా ఉండాలంటే బాగా పండిన దోసకాయని గుజ్జులా చేసి కనురెప్పల పైన అప్లై చేసుకున్నట్లయితే కళ్ళకి మంచి రిలాక్సేషన్ అంది, ఎరుపులు తగ్గి కళ్ళు అందంగా ఉంటాయి. ఓకే. చిట్కా చూసారు కదా. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలండి పిండి. సో ఒక బౌల్లో గోధుమ పిండి, ఓకే. పెరుగు అండి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అవును. అలాగే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఓకే. అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, ఇంగువ, ఈ పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు. సో ఇది ఒకసారి బాగా కలిపేసి ఓకే. తర్వాత తగినన్ని నీళ్ళు పోసేసుకున్నాను, జారుడుగా కలిపి జారుడుగా కలిపేసుకోవాలి. ఓకే. సో అయితే మనం అల్లం పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ ఇస్తున్నాం కాబట్టి ఇది కొంచెం టేస్టీగానే ఉంటుంది అనుకుంటా. అవునండి. అండ్ ఇంగువ కూడా మనకి ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. కూరల్లో కానీ దేంట్లో అయినా వేసుకున్నా ఎస్. చూడాలి. కాకపోతే దోశల్లో అంటే ఆ ఇంగువ ఫ్లేవర్ ఫస్ట్ టైం టేస్ట్ చూడబోతున్నాం నేను. బాగుంటుంది. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలనుకుంటా కదా. అవునండి. గోధుమ పిండి మనకంటే ఉండగడుతుంది కాబట్టి కొంచెం చూసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ బాగా. చేసుకోవాలి. అవునండి. సో తొందరగా అంటే ఉండగట్టేస్తుంది కలిపేప్పుడే. దీంట్లోకి ఏదైనా పర్టికులర్ చట్నీ ఉంటే బాగుంటుందా రాజు గారు? లేకపోతే మామూలుగా మనం దోశల్లోకి తినేది ఏదైనా? కొబ్బరి చట్నీ కొబ్బరి బాగుంటుంది, చట్నీ. లేదంటే టొమాటో చట్నీ తీసుకోవాలి. టొమాటో. ఓకే. సో టొమాటో కొద్దిమంది చేసుకుంటారు, టొమాటో నువ్వుల కాంబినేషన్లో. అవును. సో అదైనా బాగుంటుంది. ఓకే ఓకే. రాజుగారు పెనం కూడా వేడెక్కింది. ఎస్ అండి. ఓకే. సో అట్లా అంటే మనకి కొంచెం అట్లా మరీ మందంగా. పలుచగా మరీ మందంగా కాకుండా ఉంటాయి కాబట్టి, అండ్ ఇలాంటివి ఫాస్ట్గానే వేగిపోతుంది కూడా. ఎస్ అండి. సో నేతితో మనం రెండు వైపులా. కాల్చుకుంటున్నామా? అవునండి. ఓకే. మనము స్టాండర్డ్ గా కొన్నిటికి కొన్ని అని ఫిక్స్ అయిపోతాం కదా. ఇప్పుడు దోశల కంటే ఆ మినప్పప్పు, బియ్యం, ఇడ్లీ పిండికి ఇడ్లీ పిండి, అండ్ చపాతీలు అనగానే గోధుమ పిండి. కాకపోతే ఎవరు ఆల్టర్నేట్ గా కొంచెం వెరైటీ ఏం ట్రై చేయొచ్చు అనేది ఎక్కడో ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ చాలా మంది రొటీన్ గా అలా ఫాలో అయిపోతున్నారు టిఫిన్స్ విషయంలో ముఖ్యంగా. కానీ ఇది బాగుంది ఐడియా అనేది. ఈ గోధుమ పిండితో కూడా అట్లా ఎక్కడైనా వేసుకుంటూ ఉంటారేమో కానీ చాలా మందికి తెలియదు. తెలియదండి.
అంటే ప్లెయిన్ గా వేసుకుంటారేమో, కానీ మీరు ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసి అనేది బాగుంది రాజు గారు ఐడియా అనేది. కమ్మగా ఉంటాయి అంటే కొద్దిగా ఈ నేతి ఫ్లేవర్ తో కమ్మగా, మనం దాంట్లో వేసిన అల్లం ఘాటు కొంచెం. అండ్ గోధుమట్లు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, తినడానికి కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో అంటే ఇలా ఫ్లేవర్స్ లాంటివి అంటే పచ్చిమిరపకాయలు వల్ల ఉన్నట్టు కొంచెం ఘాటుగా ఉండేది వేయకుండా మామూలుగా ప్లెయిన్ గా వేసుకొని కూడా అంటే చిన్నపిల్లలు కొంచెం స్నాక్ లా కూడా పైన జామ్ అలాంటిది అప్లై చేసి రోల్ చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి కొంతమంది తీపెట్లు లాగా కూడా వేసుకుంటారు వీటిని, బెల్లం కానీ పంచదార యాడ్ చేసి. ఓకేనా రాజు గారు? ఓకే. ఓకే, సో అట్టు రెడీ. అట్టు రెడీ అండి. నైస్. ఓకే, మరి చూసారు కదా గోధుమ అట్టు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు గోధుమ అట్టు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ అట్లు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంగువ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్టులా పోసి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, గోధుమ అట్లు రెడీ.